పెద్దకూరపాడులో 100 రోజులు 100 గ్రామాల కార్యక్రమం చేపట్టారు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. ప్రజా సమస్యలు తెలిసినందుకు కార్యక్రమం చేపట్టామని చెప్పారు. కూటమిపాలెంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చామన్నారు. కార్యక్రమంతో క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకుంటామంటున్న భాష్యం ప్రవీణ్తో మా కరెస్పాండెంట్ రవికృష్ణ ఫేస్ టు ఫేస్. వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రధానంగా కూడా 100 రోజులు 100 గ్రామాలు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని అయితే వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఆ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనకి ఏదైతే పెద్దకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఉన్నారో, ఈ భాష్యం ప్రవీణ్ గారు ఉన్నారో, ఈ భాష్యం ప్రవీణ్ గారికి సంబంధించిన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఆయన ఏంటి సార్, ఈ కార్యక్రమం చేయడానికి ప్రధాన కారణం ఏంటి? గత సంవత్సర కాలంగా ప్రజల్లో నేను తిరుగుతున్నప్పుడు ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న సమస్యలు, అంటే గత 5 సంవత్సరాల్లో రీసర్వే పేరుతో చాలా అవకతవకలు జరిగినాయి. చాలా ఇబ్బందులు గురి చేశారు ప్రభుత్వం, ప్రజల్ని. అప్పుడు ప్రభుత్వం వాటన్నింటినీ నా ముందుకు రావటం, అవి సాల్వ్ చేయడం కోసం నేను ఈ ప్రజల వద్దకే పాలన అనే స్ఫూర్తితోటి 100 రోజులు 100 గ్రామాల కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఎక్కువగా నా దగ్గరకు వచ్చిన సమస్యలు రెవెన్యూ ఉండేవి కాబట్టి వాటన్నింటినీ రాబోయే 90 రోజుల్లో 100 రోజుల్లో తీర్చడం కోసం నేను ఈ కార్యక్రమం ముఖ్యంగా ఎంచుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే సార్, ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో బాగున్నాయని చెప్తున్నారు. అలాంటి సందర్భంలో నువ్వు ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని చేయడానికి కారణం ఏంటి? గత ప్రభుత్వం కంటే మెరుగ్గా మా ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లో ప్రజలకి పథకాల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఎంతో మేలు చేయడం జరిగింది. తల్లికి వందనం కానీ, అట్లానే అన్నదాత సుఖీభావ కానీ, అట్లానే పెన్షన్లు పెంచడం కానీ, ఇట్లా రకరకాల సూపర్ 6 పథకాలు, స్త్రీ శక్తి పథకం కానీ, గ్యాస్ సిలిండర్ల విషయం కానీ ఎంతో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడం జరిగింది. వాటన్నిటినీ ప్రజలకు వివరించడంతో పాటు రాబోయే రోజుల్లో మేము ఏం అభివృద్ధి చేయబోతున్నాం, అభివృద్ధి గురించి కానీ, అట్లానే వారికి ఉన్న సమస్యలను సాల్వ్ చేయడం కోసం కూడా నేను ప్రయత్నం చేయడం కోసం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రధానంగా ఎవరైనా సరే ఒక నాయకుడు ఎలక్షన్స్ కి 1 సంవత్సరంన్నర ముందు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ప్రజలు కలుస్తూ ఉంటారు. కానీ మీరు గెలిచిన సంవత్సరంన్నరకే ఈ కార్యక్రమం చేయడానికి కారణం? నా నియోజకవర్గంలో నా ప్రజలు నన్ను గెలిపించిన తర్వాత నేను గెలిచిన వెంటనే ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు సరైన సమయం వచ్చింది అనుకుంటున్నాను. సరైన టైంలో సరైన డెసిషన్ తీసుకొని చేస్తున్నానని నాకు అనిపించింది. ప్రజలు కూడా దాన్ని ఆశీర్వదిస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇది ప్రధానంగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఈ కార్యక్రమాన్ని ఒక ముందు దృష్టితో చేస్తున్నాను అని చెప్తూ ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఈ గ్రామంలో ఆయన చుట్టుపక్కల గ్రామాల్లో కానివ్వండి, నియోజకవర్గంలో ఉన్న గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు ఓట్లు వేస్తే నేను గెలిచాను, వాళ్ళ రుణం తీర్చుకోవాలి, అందుకనే ఈ కార్యక్రమం చేస్తున్నాను. ఈ కార్యక్రమం చేయడం ద్వారా ప్రధానంగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడం కాకుండా వాటిని పరిష్కార దిశగా కృషి చేస్తానని తెలియజేస్తున్న పరిస్థితి కనపడింది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్9 న్యూస్, కొరసూరు నుంచి.